స్థానిక వార్ఫ్ రోడ్ వర్తక సంఘం ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. కాగా స్థానిక బ్రహ్మానందరెడ్డి మార్కెట్లోని పండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో దసరా మహోత్సవాలు పురస్కరించుకొని గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అదేవిధంగా స్థానిక జోలపాలెంలోని శ్రీ లలితాదేవి ఆలయంలో విజయదశమి ఉత్సవాల సందర్భంగా గురువారం విశేష పూజలు జరిపారు. ఈ సందర్భంగా అమ్మవారికి శ్రీ బాలా త్రిపుర సుందరదేవి అలంకరణ చేశారు. అనంతరం నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. స్థానిక వార్ఫ్ రోడ్ వర్తక సంఘం ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. శ్రీ రాజరాజేశ్వరి హోల్సేల్ పండ్ల వర్తక సంక్షేమ సంఘ సభ్యులచే అత్యంత వైభవోపేతంగా గత 45 సంవత్సరాలుగా నిర్విరామంగా అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో ఆ తల్లి యొక్క అనుమతితో నిర్విరామంగా శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాది కార్యక్రమాలు ఆగమోక్తంగా జరుగుతూ వస్తున్నాయి. ఈ సంవత్సరం విశేషం ఏంటంటే ఆ తల్లికి సేవ చేసుకునేటువంటి భాగ్యం ఈ యొక్క బ్రహ్మానందరెడ్డి మార్కెట్లో ఉన్నటువంటి రాజరాజేశ్వరి పండ్లవర్తంగ సభ్యులందరికీ కూడా 45 సంవత్సరాలు ఈ సంవత్సరానికి ఈ పట్టణ ప్రజలందరూ కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఐశ్వర్యంతో వ్యాపారాలతో వర్ధిల్లాలని, అలానే లోక శాంతి కొరకు లోక కళ్యాణార్థం కొరకు ప్రతి సంవత్సరం కూడా విశేషంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవం కూడా మన యొక్క రాజరాజేశ్వరి తల్లి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క బ్రహ్మానందరెడ్డి మార్కెట్లో మనం చేస్తూ ఉన్నాము. వార్ఫ్ రోడ్లో చేస్తున్నటువంటి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి సన్నిధిలో ఈ రోజున దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం ఈ తొమ్మలపల్లి సత్యనారాయణమూర్తి అరవింద దంపతుల జ్యేష్ఠ కుమారుడు చిరంజీవి వెంకట శివరాజేష్ దంపతులచే 9 గంటల 39 నిమిషాలకు కలశ స్థాపన, అలాగే విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, రక్షాబంధన, అఖండ దీపారాధన, ఋతుపూరణ, అఖండ దీపారాధన, అలాగే ఆదిత్యాది నవగ్రహ మండపారాధనలు, అమ్మవారికి నిత్య పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని స్వామివారికి విన్యాసపూర్వకంగా ప్రధానంగా రుద్రాభిషేకం జరుగుతుందండి. లలితా దేవాలయం తణుకు వైపు వెళ్ళే రోడ్లో జోలపాలెం ఉదయాన్నే మేము శ్రీచక్రానికి అభిషేకం చేసుకుని అష్టోత్తర శతనామావళి చేసి ఇవాళ బాలా త్రిపుర సుందరి అవతారం చెప్పి దాని శాస్త్ర కుంకుమ పూజ జరుపుకోవడం జరిగింది. ఇవాళ కూర్చున్న దంపతులు మానేశ్వరి శ్రీనివాస దంపతులు, మంగయ్య నాయుడు గారి దంపతులు కూర్చున్నారు పేరుగా. అదేవిధంగా అన్నదానానికి మాకు చక్కా సతీష్ గారని వారు ఆ కుటుంబ సభ్యులు ₹1,00,000 116 శాశ్వత అన్నదానానికి ఇచ్చారు. లలితాదేవి అమ్మవారి కృపాకటాక్షాల ఆ కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు పట్టుచేరి ఇచ్చిన దాంట్లో పాయింట్ శ్రీనివాస చక్రవర్తి గారు వారిని లలితాదేవి అమ్మవారి వారి కుటుంబాన్ని సర్వవేళ కాపాడి కృపాకటాక్షాలు కలిగి ఉండాలని చెప్పి ఆశా ఆర్ట్స్ తాడేపోవడం ప్రథమ వార్షికోత్సవంగా స్థానిక గున్నం వేణుగోపాల్ ఫంక్షన్ హాల్ నందు ఉభయ రాష్ట్రాల స్థాయిలో పాడవే కోయిల అనే పాటల కార్యక్రమం జరిగింది. సభాధ్యక్షులుగా ఎంఆర్ ప్రసాద్, విశిష్ట అతిథిగా అంతర్జాతీయ చైర్మన్ శ్రీశ్రీ కళావేదిక కత్తిమండ ప్రతాప్, కొల్లి రమావతిలు పాల్గొన్నారు. భీమవరం ఆర్కెస్ట్రా కళాకారుల అధ్యక్షులు చక్రవర్తి పాల్గొన్నారు. కళా పురస్కారం శ్రీ వెలిచేటి సీతారామయ్యకు, కూచిపూడి నర్తకి పట్ల నిత్యవరముకు అందించారు. నంది అవార్డుల విజేతలుగా సింహాద్రి శ్రీనివాస్, సాకేత్, దుర్గాప్రసాద్, దీపిక, శ్యామల నిలిచారు. కన్సులేషన్ బహుమతులుగా రాజు, సుజలకు అందించారు. కార్యక్రమంలో ఆత్మీయ అతిథులుగా తబలా విద్వాన్ రాజు, వల్లూరి రవి, నరేష్, వేగి శ్రీనివాసరావు, అల్లం శంకర్రావు తదితరులు పాల్గొన్నట్లు ఆశా ఆర్ట్స్ కన్వీనర్ కార్తీక్ తెలిపారు. కళాకారులకు, కళాభిమానులకు మా ఆశా ఆర్ట్స్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈరోజు జరిగిన ఉభయ రాష్ట్రాల స్థాయిలో సాంగ్స్ కాంపిటీషన్లో 5గురికి నంది పురస్కారాన్ని అందించాం. మరి
ఈ కార్యక్రమాన్ని మా ఆశా ఆర్ట్స్ ప్రథమ వార్షికోత్సవంగా మేము నిర్వహించాం. దీనికి చీఫ్ గెస్ట్గా కత్తిమండ ప్రతాప్ గారు, అలాగే కొల్లి రమావతి గారు, తదితర వేగి శ్రీనివాసరావు గారు, ఒల్లూరు రవి గారు, మరి ఇంతమంది వచ్చి మా కార్యక్రమాన్ని అందంగా తిలకించడానికి మరి సహకరించిన అందరికీ, అలాగే చిరంజీవి పొట్ల నిత్యావర్మ హైదరాబాద్ నుంచి వచ్చి మా ఈ సంస్థలో నాకు ఇష్టమైన దశావతారాలు నాట్య ప్రదర్శన చేసి మరి వాడు ఈ పాప 10 మందిని ఆకట్టుకుంది. ముఖ్యంగా మా సంస్థ ప్రథమ యూనివర్సిటీలో మరి నిత్యావర్మ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. స్థానిక సుబ్బారావుపేటలోని శ్రీ శ్రీనివాస రామాలయంలో దేవీ నవరాత్రి 3వ వార్షికోత్సవ మహోత్సవాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఉదయం కలశ స్థాపన, కుంకుమ పూజలు చేశారు. శానం రామకృష్ణ సరస్వతి దంపతుల పీటలపై కూర్చుని అమ్మవారికి పూజలు నిర్వహించారు. అమ్మవారికి శ్రీ బాలా త్రిపుర సుందరదేవి అలంకరణ జరిపారు. ఈ సందర్భంగా జరిగిన పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈసారి మీరు కూడా హారతి కలిగించున్నామా. శ్రీ శ్రీనివాస రామాలయంలో మన దేవీ సవనరాత్రి మహోత్సవం సందర్భంగా ఇది మన గుడి కట్టిన తర్వాత 3వ సంవత్సరం. ఈ 3వ సంవత్సరం కూడా యథావిధిగా అమ్మవారి కార్యక్రమాలు ఉదయం పూట 9 గంటల నుంచి కూడా అమ్మవారికి అభిషేకాలు, పుణ్యవచనం, వినాయకుడి పూజ మొత్తం అన్నీ కూడా ఘనంగా జరిగినాయి. ఈరోజు కుంకుమ పూజలో కూర్చున్న మహిళలందరూ కూడా వారందరికీ కూడా పూజా ద్రవ్యాలు ఉచితంగా ఇవ్వడం జరిగింది. గత 3 సంవత్సరాల నుంచి కూడా మనం గుడి కట్టినప్పుడు కానీ అలాగే అంశమేడ దగ్గర చేసినప్పుడు కానీ కూడా మనకు పూజా ద్రవ్యాలు ఉచితంగా ఇవ్వడం అన్నది ఆనవాయితీ అవుతుంది. అదే ప్రకారంగా ఇక్కడ కూడా ఇది అదే ఆనవాయితీ ఇక్కడ కూడా తీసుకురావడం జరిగింది. అందుచేత వచ్చిన భక్తులందరికీ కూడా మహిళలందరికీ కూడా పూజా ద్రవ్యాలు ఉచితంగా ఇవ్వబడుతుంది. అందరూ గమనించి ఈ కార్యక్రమం దిగ్విజయం చేయాల్సిందిగా కూర్చున్నాం. అలాగే ప్రతి శనివారం కూడా ఇక్కడ స్వామివారికి 108 ప్రదర్శనలు చేసినట్లయితే మీరు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయి. ఉంగుటూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం గురువారం భీమడోలు టీడీపీ కార్యాలయంలో జరిగింది. ఏలూరు జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ఐటీడీపీ కోఆర్డినేటర్ ఉండవల్లి బాలానందం మాట్లాడుతూ రాబోయే రోజులలో జరగనున్న ఉమ్మడి పశ్చిమ తూర్పుగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు నమోదు, సభ్యత్వం తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ పాల్గొని తన విజయానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉంగుటూరు, నిడమర్రు, గణపురం, భీమడోలు మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాత లిస్టు మందే సుమారు 3 లక్షల పైబడి ఓట్లు ఇది వరకు గ్రాడ్యుయేట్ కరప్షన్ ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ కూడా నియోజకవర్గ వారీగా విడదీసి మాకి అందరికీ కూడా ఎవరి కావాలని పంపిస్తే పాత లిస్టు వల్ల ఇప్పుడు ఉపయోగం ఉండదు. కాకపోతే పాత లిస్టు వల్ల ఆ ఓట్లు పలానా ఓట్లు ఉన్నాయని మనకు తెలుస్తుంది. మళ్ళీ ప్రతి ఓటు కూడా మనం పూర్తి చేసేవలసిందే. దానికి కావాల్సినటువంటి అర్హత కానీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న సమర్థత ఈ రాష్ట్రాన్ని ఆయనైతేనే బాగు చేయగలడు. ఆయనైతేనే మరి ఈ రాష్ట్రాన్ని యువతకు కానీ, రైతులు కానీ, నిరుద్యోగులు కానీ, అలాగే వ్యాపారులు కానీ ఎవరికైనా మరి భరోసా వస్తుందని ఉద్దేశంతో మరి అన్ని వర్గాలు కూడా మరి ఏకకాల మీదకి వచ్చి మరి చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కానీ మరి ఈరోజు సంప్రదించడం జరిగింది. మన అందరికీ కూడా అదృష్టం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ ఒకే సీఎం అవడం అయితే కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ గారు, అది కూడా తెలుగుదేశం ఉమ్మడి ఎక్కువ మెయిన్ సెకండ్ లార్జెస్ట్ పార్టీ తెలుగుదేశం ఈరోజు సెంట్రల్లో ఎంపీలు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం కానీ అవసరం కేంద్రానికి ఎంతైనా ఉంది. ఆ విధంగా మరి సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో నిధులు ఎలా తీసుకురావాలి, నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో అన్ని నియోజకవర్గాలకు మన ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలనేది ఒక అవగాహన ఉన్న వ్యక్తి. స్థానిక వేకర్స్ కాలనీలో వేంచేస్తున్న శ్రీ వేద గాయత్రి అమ్మవారి ఆలయంలో గురువారం నుండి దసరా నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజుగా అమ్మవారిని బాలా త్రిపుర సుందరదేవిగా అలంకరణ చేశారు. పేరూరు చిన్నకాశయ్య దంపతులు కలశ పూజ, కుంకుమ పూజ చేశారు. ఆలయ కమిటీ సభ్యులు సేవలు అందించారు, తీర్థ ప్రసాదాలు అందించారు.
కొత్త బైపాస్ రోడ్లో కడకట్ల రిల్ కాలనీ మున్సిపల్ వర్కర్స్ కాలనీలో గల శ్రీ బాలా కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో నిమ్మకాయల బెనర్జీ దుర్గా సాయి కిరణ్ అర్చకత్వంలో పూజలు జరిగాయి. అమ్మవారిని శ్రీ బాలా త్రిపుర సుందరదేవిగా అలంకరణ చేశారు. స్థానిక గొల్లగూడెం సెంటర్లో వేంచేసిన కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారిని బాలా త్రిపుర సుందరదేవిగా అలంకరణ చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళా భక్తులచే కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యుల నిర్వహణలో ఈ పూజలు జరిగాయి. స్థానిక 9, 11 వార్డుల్లో సాలిపేటలో కొలువైన శ్రీ బాల కనకదుర్గ అమ్మవారి ఆలయంలో గురువారం దేవి నవరాత్రి ఉత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. ఆలయ ధర్మకర్త తణుకు రాంబాబు దంపతుల పీటల మీద కూర్చుని పూజలు జరిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. సందర్భంగా గాయత్రి 2 గంటల 10 నిమిషాలకు సంస్థాపన అమ్మవారికి కుంకుమ మధ్యాహ్నం 2:30 మార్చిన కార్యక్రమాన్ని అమ్మవారి అలాగే సాయంత్రం 4 గంటలకు చండీహోమం, సాయంత్రం లలిత సహస్రనామ కార్యక్రమం నీరాజన కార్యక్రమంలో మరి మొదటి రోజు సందర్భంగా ముందుకు గాయత్రి అమ్మవారి శ్రీ బాలకనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం దగ్గర ఈ రోజు నుండి శ్రీ దేవి శరణావతి మహోత్సవాలు రంగరంగ వైభవంగా అమ్మవారి పూజలు అందుకుంటున్నారు. పట్టణ ప్రజలందరూ అలాగే 31, 32 వార్డు ప్రజలందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని, అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించాలని, అమ్మవారు మనందరికీ పట్టణాల ప్రజలందరికీ అలాగే 31, 32 వార్డు ప్రజలందరికీ, దేశంలో ఉన్న ప్రజలందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని, అందరూ సుభిక్షంగా ఉండాలని ఆలయ కమిటీ తరఫున కోరుకుంటున్నాం. అలాగే పట్టణ ప్రజలందరూ ఈ ఆలయ అభివృద్ధికి సహకరించినందుకు వారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ నవరాత్రి 9 రోజులు కూడా వచ్చి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకోవాలని ఆలయ కమిటీ తరఫున కోరుకుంటూ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓ పేద చిన్నారికి గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ మధ్యవర్తిత్వం వహించి ఫుడ్ ఫ్యాట్స్ స్వాభిమాన్ ఫౌండేషన్ ద్వారా గుండె ఆపరేషన్ హైదరాబాద్ వెళ్ళడానికి అక్కడ ఉండడానికి అయ్యే ఖర్చును దాత ద్వారా సమకూర్చి సేవకు నిలువెత్తు రూపంగా నిలిచింది. ఆ దంపతులు తమ బిడ్డను కాపాడుకుంటూ గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ చెన్నాత్రికలను అభ్యర్థించారు. దాంతో ఆమె FFF స్వాభిమాన్ ఫౌండేషన్ హైదరాబాద్ స్టార్ ఆసుపత్రి వారి ద్వారా ఉచిత ఆపరేషన్ ఏర్పాటు చేశారు. ప్రయాణానికి ఖర్చు, అక్కడ ఖర్చుల నిమిత్తం దాత రాధిక సహాయంతో 10,000 రూపాయల నగదు గురువారం అందించారు. గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ట్రస్టీ చెన్నా జనార్దన్ దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. సురేష్, దుర్గా వీళ్ళిద్దరు దంపతులకి పేరు హర్ష. పుట్టినతోనే వీళ్ళకి హార్ట్లో లోపం ఉంది. 1 సంవత్సరాల వయసు వచ్చాక కానీ అది సర్జరీ చేసి సర్జరీ కుదరదని అప్పట్లో డాక్టర్లు చెప్పడం జరిగింది. అయితే వీళ్ళది చాలా పేద కుటుంబం. గవర్నమెంట్ నుంచి కూడా ఆర్థిక సాయం ప్రస్తుతానికి ఏమి అందలేదు. అయితే మేము గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ఫౌండర్ అయినటువంటి త్రికళ సలహాతోటి FFF ఇండస్ట్రీస్ వాళ్ళ స్వాభిమాన్ ఫౌండేషన్ ద్వారా, అలాగే స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారిద్దరూ కూడా ఇలాగ చిన్నపిల్లలకి ఏమైనా గుండెతో సంబంధించి ఏమైనా వ్యాధులు ఉంటే ఉచితంగా ఆపరేషన్కి పంపించమని చెప్పారు. హైదరాబాద్లో వెళ్తున్నారు. దాని నిమిత్తం దాత రాధికా గారి ద్వారా వారు 10,000 రూపాయలు అందించడం జరిగింది. ఈ 10,000 రూపాయలు కూడా వీళ్ళకి అందించడం జరుగుతుంది. పెంటపాడు మండలం కస్బా పెంటపాడు గ్రామంలో వేంచేస్తున్న పెంట్లమ్మ అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రి మహోత్సవాల సందర్భంగా గురువారం అమ్మవారికి విశేష అలంకరణ కుంకుమ పూజలు జరిపారు. కార్యక్రమంలో తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులు గంధం సతీష్, సర్పంచ్ పీతల సత్యనారాయణ, ఆలయ కమిటీ చైర్మన్ పంతం శేఖర్, కాకి చిన్ని, ఆదిరెడ్డి శివ, నరాలశెట్టి సంతోష్, ఇమ్మంది లక్ష్మణరావు, మల్లెల ప్రసాద్, ఆదిరెడ్డి శివ తదితరులు పాల్గొన్నారు. దసరా మహోత్సవాల సందర్భంగా
శ్రీ శ్రీ పెంట్లమ్మ అమ్మవారు గుడిలో మరి ప్రత్యేక అలంకరణ చేసి మరి కుంకుమ పూజ జరిపి మరి భవానీలందరూ కూడా మరి పెద్ద ఎత్తున పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అలాగే మరి అమ్మవారంటే మన గ్రామ దేవత మరి సంతానలక్ష్మి మరి శ్రీ శ్రీ పెంట్లమ్మ అమ్మవారు మరి ఈ దసరా మహోత్సవాల సందర్భంగా 9 రోజులు కూడా క్రమం తప్పకుండా మరి ఉదయము సాయంకాలం మరి కుంకుమ అర్చన మరి జరుగుతుంది కనుక మరి గ్రామ ప్రజలు భక్తులు అందరూ వచ్చి మరి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని. సుమారు ఈ కమిటీ కొత్త కమిటీ చేసి 3 సంవత్సరాలు అవుతూ దగ్గరికి వచ్చింది. కమిటీ అందరూ కూడా నేను అనుకున్న దానికన్నా బాగా అభివృద్ధి చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా బాగా నేను ఊహించిన బాగా చేస్తున్నారు. దీనికి మూల కారణం నా మీద బాగా 3 రెట్లు చిన్న వయసు గంధం సతీష్ గారు నడుస్తున్నారు. అలాగే శేఖర్ గారు కూడా ప్రెసిడెంట్ గారు కూడా మంచి అభివృద్ధి అక్కడ పట్టుదల దీక్ష కూర్చుని ఎవరు ఎక్కడున్నారు ఎవరు రాబోయే సరే శ్రమంత అయింది చెప్తున్నాను. నేను అనుకున్నాను నేను 30 సంవత్సరాలు చేశాను నాకన్నా బాగా చేస్తున్నాను. ఉండి నియోజకవర్గంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఫ్లెక్సీని అక్కడ ఎమ్మెల్యే తొలగించిన నేపథ్యంలో ఆయనపై ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోకపోవడంపై మాల మహానాడు నాయకుడు గురువారం నిరసన తెలిపారు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు నల్లి రాజేష్ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి గారపాటి నానాజీ, నల్లి రాఖీబాయ్ తదితరులు పాల్గొన్నారు. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును పార్టీ నుండి సస్పెండ్ చేసి ఆయనపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. కార్యక్రమంలో కర్ని జోగయ్య, సరెల్ల శ్రీను, తండా ఇషాక్ రాజు, నల్లి జయరాజు, మట్టా చంద్రశేఖర్, నరేల రఘు, మద్దాల రత్నరాజు, భూపతి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. కాలమండలం ఏలూరుపాడు గ్రామంలో ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మరి మేము ఆరాధ్యంగా పూజించే మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫ్లెక్సీని మరి చాలా దారుణంగా చాలా అవమానకరంగా మరి తొలగించడం జరిగింది. మరి తొలగించి ఇన్ని రోజులని సరే తొలగించిన రోజు దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మేము ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ప్రతి MRO ఆఫీసులో కూడా ప్రతి RDO ఆఫీసులో ప్రతి కలెక్టర్ ఆఫీసులో ప్రతి SP ఆఫీసులో కూడా మేము ఫిర్యాదులు చేస్తున్నాం. మరి ఈ రోజు వరకు కూడా మరి రఘురామకృష్ణపై FIR ఫైల్ చేయకపోవడం చాలా దారుణం. మరి దీన్ని కోర్టులో కూడా సుమోటోగా మరి కేసు నమోదు చేయకపోవడం చాలా దారుణం. మరి దీని మీద గవర్నర్ గారు మరియు స్పీకర్ కూడా స్పందించి వీని సస్పెండ్ చేసి ఏదైతే ఉండి ఎమ్మెల్యే సభ్యత్వం ఉందో సభ్యత్వం నుంచి మరి సస్పెండ్ చేసి మరి భద్రప్ చేసి ఇతన్ని శాశ్వతంగా రాజకీయాల నుంచి పోటీ చేయకుండా మరి తొలగించే విధంగా మరి ఇతనిపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి పైపాచికంగా ఆనందాన్ని పొందుతూ ఎక్కడైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫ్లెక్సీ ఉందో ఆ ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళి ఆయన పరిశూ చేసి ఫ్లెక్సీని ఆయనే తొలగించేస్తే రాక్షసానందం పొందుతూ చుట్టూ ఉన్న జనాలు కూడా పెద్ద పెద్ద కేరింతలు కొడుతూ మా దేవుడు డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ బొమ్మని పీకేయడం జరిగింది, దగ్గరుండి పీకేయించడం జరిగింది. మరి రఘురామకృష్ణరాజు నేను అదే అడుగుతున్నాను ముక్కుసూటిగా, అదే ప్లేస్లో ఒక చంద్రబాబు నాయుడు గారి ఫ్లెక్సీ కానీ ఒక పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్సీ ఉంటే నువ్వు పీకేస్తావా? లేదా ఇలా కాదు పలానా చోట కట్టండి అని నువ్వు చెప్తావా? నువ్వు ఎవరికి విలువిస్తున్నావు? నువ్వు అంటే నాకు అంబేద్కర్ అంటే చాలా గౌరవం అంటున్నావు. ప్రతి పార్టీలు కూడా మీ అందరూ కూడా లోగోలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మ పెట్టుకుంటారు. అంటే మీ సిద్ధాంతాలు ఏంటి? బొమ్మ వరకైనా, కార్యాచరణలో ఉండవా? ఇప్పటికైనా మీరు స్పందించి దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని మేము సవినయంగా బతిమాలి వేడుకొంటున్నాం. స్థానిక శంకరమఠంలో వేంచేస్తున్న శ్రీ ఉమాచంద్ర మౌలేశ్వర స్వామి శ్రీ సర్వమంగళ అమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్రి శ్రీ రజత కవచాలంకృత సర్వమంగళ అమ్మవారిగా భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ జగదూరు ఆదిశంకరాచార్య స్వామివారికి విశేష అర్చనలు జరిగాయి. అమ్మవారికి విశేష కుంకుమార్చనలు చేశారు. ఉంగుటూరు మండలం ఉప్పకపాడులోని గౌరీశంకర ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజుగా మహిళలతో సామూహిక కుంకుమ పూజలు చేశారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ శరన్నవరాత్రి 9 రోజులు ఉదయం సాయంత్రం కుంకుమ పూజలు జరుగుతాయన్నారు. గౌరీ సమేత శంకర స్వామి వారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి పూజా కార్యక్రమాలు ప్రారంభించుకున్నాం. చక్కగా ఉదయం 8 గంటలకల్లా ఆదో పూజ గణాది పంటూ గణపతి పూజతో ప్రారంభించి 9 గంటల 5 నిమిషాలకి అమ్మవారి కలశ స్థాపన కార్యక్రమం చేసి అనంతరము
భక్తుల చేత గ్రామస్తుల చేత యథావిధిగా కుంకుమ పూజ కార్యక్రమాలు జరిపించుకున్నాం. ఈ యొక్క ఆలయంలో విశిష్టత ప్రతిరోజు స్వామివారికి ఏకవార పంచామృతాలతో అభిషేక కార్యక్రమాలు ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటలకి జరుగుతూ ఉంటాయి. అలాగే స్వామివారు యథావిధిగా అనుకున్న సమయంలో అనుకున్న కార్యాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటాడు స్వామివారు. గౌరీ శంకర్ శివాలయంలో గౌరీదేవి నిలబెట్టాం. ఈ 9 రోజులు కూడా కలశస్థాపన చేసి కలశస్థాపనతో పాటు గణపతి పూజ అనంతరం కుంకుమ పూజ జరుగును. అలాగే ఉదయం సాయంత్రం కూడా కుంకుమ పూజలు జరుగును. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తులు తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని కోరుతున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా బుధవారం సాయంత్రం మారంపల్లి శివాలయంలో శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు జరిపి దీపోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తోట సూర్యనారాయణ, ఆర్ సత్యనారాయణ, మునేశ్వరరావు, చిట్టిబాబు, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, నాగరాజు, పద్మ, భారతి తదితరులు పాల్గొన్నారు. లడ్డు కల్తీ అనే విషయం హర్షించదగిన విషయం కాదు. అది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి దాని ప్రక్షాళన మాత్రం కూడా కొన్నిసార్లు జరిపించడం కొన్ని చోట్ల జరుగుతుంది. తర్వాత ఎవరికి తోసినట్టు వాళ్ళు ప్రక్షాళన దీక్షలు కూడా చేస్తున్నారు. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు దీక్ష కూడా చేశారు. దానిలో భాగంగా మనం ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. స్థానిక జోల్పాలానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకులు స్వర్గీయ గుండుమోగుల వెంకట సత్య శివరామారావు 2వ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఆర్థిక సౌజన్యంతో స్థానిక తాలూకా ఆఫీసర్ కోడలనందు గల అన్నా క్యాంటీన్లో గురువారం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, సాయంకాలం అన్నదానం చేశారు. కార్యక్రమంలో గుండుమోగుల సురేష్, గుండుమోగుల రాము, గుండుమోగుల సురేష్, గుండుమోగుల శ్రీను, గుండుమోగుల శివాజీ, మల్లిది రామాంజయ్య, వరప్రసాద్, గుండుమోగుల వెంకట నాగేశ్వరరావు, మణికంఠ, లక్ష్మణ్ వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మా సోదరులు సీనియర్ రాజకీయ నాయకులు శ్రీ గుండుమోగుల వెంకట సత్యశివరామారావు గారి 2వ వర్ధంతి సందర్భంగా ఈరోజు వారి కుటుంబీయుల సహకారంతో తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లో పేదలకు ఉదయం టిఫిను మరి మధ్యాహ్నం భోజనం అలాగే నైట్ కూడా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. మా అన్నగారు స్వర్గస్థులై 2 సంవత్సరాలు అయింది. ఆయన లేని లోటు మాకు తీరింది. ఆయన మా తండ్రి గారి తర్వాత మేము 15 మంది సంతానానికి ఆయన మార్గదర్శకంగా ఉండి మా అందరినీ కూడా మంచి మార్గంలో నడిపించిన మహోన్నత వ్యక్తి మా సోదరుడు. ఆయన పవిత్ర ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ అన్నా క్యాంటీన్ని సపోర్ట్. ఈరోజు ప్రభుత్వం ఆర్థికంగా ఎంతో ఇబ్బందుల్లో ఉన్నా సరే ప్రతి పేదవాడు భోజనం చేయాలనే ఒక మంచి తలంపుతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి కొడిదల పవన్ కళ్యాణ్ గారి ఆశయంతో ఈరోజు ఈ అన్నా క్యాంటీన్లన్నీ పునఃప్రారంభించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంట్లో జరిగే శుభకార్యాలకు కానీ, పెళ్లిళ్ళకి కానీ, పుట్టినరోజులకు కానీ ఈ అన్నా క్యాంటీన్లో పేదలకి అన్నదానం చేసే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటూ భీమడోలు మండలం గుండుగొండలో శ్రీ విఘ్నేశ్వర దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో ఆ గ్రామానికి చెందిన చీమల సుబ్బారావు, మీనాకుమారి, చీమల సుబ్బారావు, సతీ నాగమణిలు 60 మంది దివ్యాంగులకు నెలవారీ వితరణ కార్యక్రమం గురువారం సన్నని బియ్యం పంపిణీ చేశారు. ఫ్రూట్స్ను రాయపల్లి సీతారాం, అరుణకుమారి, భోజనాన్ని దండల కాశీ విశ్వనాథరాజు అందించారు. ఈ సందర్భంగా దాతలను విఘ్నేశ్వర దివ్యాంగుల సేవా సమితి సత్కరించింది. మానవ సేవే మాధవ సేవ అనే సిద్ధాంతాన్ని నమ్మి దివ్యాంగులకు సేవలు అందించిన దాతల వితరణను మానవ సేవే మాధవ సేవ అనే సిద్ధాంతాన్ని నమ్మి దివ్యాంగులకు సేవలు అందించిన దాతల వితరణను వక్తలు కొనియాడారు. కార్యక్రమంలో నిర్వాహకులు పేరుచెర్ల శ్యామలరాజు, గేదెల శ్రీనివాసరావు, అరసంకుల సోములు, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. పంపిణీ చేయమని నాకు చెప్పారు. అది పంపిణీ చేయడానికి మేము వచ్చామండి. మా ఎందుకు ఏదైనా తప్పు ఒప్పులు క్షమించమని మీ అందరినీ కోరుకుంటూ సేవ ఏ శుభమోహన్ ప్రారంభించారంటే మీరు ఆదిదేవుడు గణపతి స్వామి పేరు పెట్టుకోవడంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా, విఘ్నాలు అలాంటివి లేకుండా ఆయన అనుగ్రహంతో ప్రతి నెల కూడా వాళ్ళు అనుకునేటువంటి కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. అదే రీతిగా మరి ప్రారంభ దశలో ఈ విఘ్నేశ్వర వికలాంగుల సేవా సమితిని ప్రారంభించిన కొత్తలో ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల కానీ
కార్యక్రమాలు జరుపుకునేప్పుడు కానీ ఆ గురజాడ కళావేది ముందు అక్కడ జరుపుకోవాల్సి వచ్చేది. మరి మహాదాత డాక్టర్ సూరభరాజు గారు, సూర్యనారాయణ రాజు గారు, మరి వారి సతీమణి ఇంత చక్కని బిల్డింగ్ని మరి వారి ఎంతో మరి ఈ బిల్డింగ్ కట్టాలని సుమారు ఒక 50 లక్షల రూపాయలు పైన ఉంది మరి నిర్మించారు. కనుకనే ప్రతి నెల కూడా ఈ కార్యక్రమం చక్కగా జరుగుతుంది. మంచి మనసు ఉంటేనే ముందుకెళ్ళండి కార్యక్రమం. ఇవాళ చక్కగా కార్యక్రమం జరుగుతుందంటే అలా కూడా మంచి మనసు పూర్తిగా మనం వాళ్ళకి ఇవ్వాలని మనసు పూర్తిగా చేసే విధానం ఇది. ఆ విధానం ఉన్నప్పుడు మనకు అన్ని కార్యక్రమాలు కూడా సక్రమంగా జరుగుతాయి. మన గోడల కార్యక్రమం చాలా చక్కగా చివరి వరకు వచ్చే మనసు వరకు కూడా పెట్టగలిగాం. అంటే అలాంటి మనసు పూర్తిగా ఇచ్చారు. చివరి వరకు ఆటంకంలాగా జరిగింది. స్థానిక 1వ వార్డు గాంధీ పార్కులో మాజీ కౌన్సిలర్ ఏపీ ఎస్టీ గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు సింగం సుబ్బారావు ఆధ్వర్యంలో గాంధీ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ ఆశయ సాధనకు పాటుపడాలని తెలిపారు. కార్యక్రమంలో శ్రీను, అల్లం మహేష్, అహ్మద్, సామమూర్తి, రాజేష్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గాంధీ మహాత్ముడు, మన జాతిపిత గాంధీ మహాత్ముడికి ఆయనకి పూలమాలేసి ఇవాళ జయంతిని జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా 2015లోని మన 1వ వార్డులో అప్పుడు నేను కౌన్సిలర్గా ఉండగా ఇక్కడ ఈ పార్కు ఎంతో చెత్త చెదరంతో సుమారు 15 అడుగుల నుంచి 20 అడుగులు ఎత్తున చెత్త గట్ట ఉండేది. ఆనాటి మన మున్సిపల్ చైర్మన్ గారు అయినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలోని మొత్తం ఇవన్నీ కూడా మొత్తం చెత్త అంతా తీయించేసి 146 తాటర్లో మట్టిని తీయించేసి ఆ అట్టుకెళ్ళి కంపోస్ట్లో పాడేసి ఈ రోజున ఈ పార్కుని గాంధీ పార్కుగా నామకరణం చేసి ఆ వేళ ఆనాటి మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలోని ఇక్కడ విగ్రహం పెట్టడం జరిగింది. 2 గాంధీ జయంతి జరిపించుకుంటాం. ఎంతో సంతోషంగా ఉంది. ఈ పార్కు డెవలప్మెంట్కి సింగం సుబ్బారావు గారు ఎంతో మొక్కలు తీసుకొచ్చి ఎక్కడి నుంచో కడప లింక నుంచి మొక్కలే తీసుకొచ్చి పార్కు చుట్టూతో వేయించి ఎంతో విధంగా డెవలప్ చేసింది ఆయనేను. చాలా బాగా చేశారు. అప్పటి నుంచి తర్వాత పట్టించుకునే వాళ్ళు ఎవరో లేరు. కొంత పాడైపోయింది. మళ్ళీ ఆయన పూనుకొని మళ్ళీ డెవలప్ చేద్దామని చేస్తారు. చాలా సంతోషం. స్థానిక 21వ వార్డులో క్రీస్తు సంఘం ఆధ్వర్యంలో దేవుని రాజ సువార్త సభ రొక్కల నాగబుజ్జి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎబినేజర్కు అధర్మ ఉత్తమ అవార్డు ఇచ్చి సత్కరించారు. ఈ కార్యక్రమంలో సువార్థికులు ఆనంద్ కుమార్, రాజేంద్రరావు, విజయ్ కుమార్, జాన్ బాబు, గోపాలకృష్ణ, రవిబాబు, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. మన దేవుని కృపలో వీరి కుటుంబాలను దేవుడి యొక్క ఆశీర్వదించి మరి దేవుని పనిలో పరిచయంలో బలమైన ఆయుధాలుగా సాధకాలుగా మరి ఈ కుటుంబాలను వారి టీంని వాడుకోవడానికి దేవుడు సహాయం చేయాలన్న మీరందరూ ప్రార్థించాలని సహకరించాలని ఈ పని పరిచయం కొరకు మీ అనుదిన ప్రార్థన ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో తెలియజేస్తూ దేవుని చిత్తమైతే మరోసారి మరొక కూడిక ద్వారా ఇలా కలుసుకుని దేవుని మహిమపరచడానికి దేవుడి కృపనివ్వాలని కోరుకుంటున్నాను. ఈ కూడికకు చేరువచ్చిన ప్రతి వారికి మరొక్కసారి క్రీస్తు యేసులో మన దైవజనులకు విశ్వాసాలందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. చాలా మంచి వాక్యము అందజేశారు ప్రకారం థ్యాంక్స్ అని చాలా మంది సంతోషంగా చెప్పడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి స్థానిక సంఘ సభ్యులు ఎంతో సహకరించారు. అలాగే బైబిల్ కాలేజ్ విద్యార్థులు కూడా చాలా మంది సహకరించారు. అలాగే ఇంకా ముఖ్యంగా అన్నయ్య గారిని ఈరోజు ఆదర్శ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా ఉత్తమ అవార్డు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఎబినేజర్ గారిని గుర్తించి ఆయన చేసిన సేవల్ని గుర్తించి ఈరోజు ఆదర్శ అవార్డును కూడా అందజేసి సన్మానించడం చాలా సంతోషంగా భావిస్తున్నాం. బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి తమరాడ చిన్న ఆధ్వర్యంలో మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేశవపట్ల విజయ్, మారిశెట్టి నరసింహమూర్తి, బెనర్జీ, సాయి, గర్గా ప్రసాద్, చైతన్య తదితరులు పాల్గొన్నారు. మరి చిన్నప్పటి నుంచి కూడా జాతీయ భావాలతో పాటు క్రమశిక్షణ, నిజాయితీని పుణికిపుచ్చుకొని 17 సంవత్సరాల వయసులోనే గాంధీజీ ఇచ్చినటువంటి మరి నిరాకరణ దానికోసం వచ్చి చదువును మధ్యలో వదిలేసి
దేశ పోరాటంలో పాల్గొన్న వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు. సుమారుగా ఒక 7 సార్లు జైలుకి 7 సార్లు ఆయన అరెస్ట్ అయితే 9.5 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించినటువంటి దేశభక్తుడు, నిజాయితీలో వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు. మరి ఆ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే గురువైనటువంటి వల్లభ్ పంత్ గారి ఒక ఆధ్వర్యంలో మొట్టమొదటిగా మంత్రిగా పదవి చేపట్టి తర్వాత మరి భారతదేశ స్వతంత్రం అనంతరం కూడా మరి ఏదైతే కనుక రైల్వే శాఖ కానీ సమాచార శాఖ కానీ ఇవన్నీ వాణిజ్య పదవులన్నీ కూడా చేపట్టిన తర్వాత మరి ఆయన ప్రధానమంత్రి పదవి చేపట్టినప్పటికీ దేశంలోని ఆహార కొరత తీవ్రంగా ఉండేది. ఆయన పదవి చేపట్టిన తర్వాత విదేశాల నుంచి మనకి దిగుమతి చేసుకొని అనంతరం మరి హరిత విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఏ పదవి చేపట్టినప్పుడు కూడా దానికి వన్నె తెచ్చినటువంటి గొప్ప రాజకీయ నాయకులు మనందరికి స్ఫూర్తి నిలిచిన వ్యక్తుల్లో లాల్ బహదూర్ శాస్త్రి ఒకరు. ఏదైతే జై జవాన్ జై కిసాన్ అనే ఒక నినాదంతో భారతదేశం మొత్తం దేశం వ్యాప్తంగా కూడా ఒక మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు అని చెప్పుకోవాలి. ఏదైతే రైతు ఎంత ముఖ్యమో మన దేశానికి కాపలా కాసే వెన్నుముక్కగా ఉండేటువంటి సైనికుడు కూడా అంతే ముఖ్యమని చెప్పి ఆయన ఉన్న ప్రధానమంత్రి ఉన్న సమయంలోనే ఆయన ఆ నినాదం చేయడం, వాళ్ళ దేశవ్యాప్తంగా కూడా జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ఓరెత్తుతుందని దానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఒక రైల్వే మంత్రిగా, ఒక కేంద్ర మంత్రిగా, ఒక భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి రెండవ ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు. చాలా సౌమ్యుడు. నెహ్రూ గారి దగ్గర కానీ గాంధీ గారి దగ్గర కానీ శిక్షణ చేసి దేశం మీద ఉన్నటువంటి అపారమైన అనుభవంతో రైతుకి ఇటు సైనికుడికి కూడా బాసటగా నిలిచే ఒక నినాదంతో తెరపైకి వచ్చినటువంటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు. భారతదేశ ప్రధానమంత్రిలో మచ్చలేని మనిషి, నీతిమంతుడు, మరి ఎప్పుడూ కూడా దేశం బాగుండాలని కోరుకుండే ప్రధానమంత్రిలో వ్యక్తుల్లో ముందుండే వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఆయన పొట్టివారే కానీ మరి చాలా గట్టి మనిషి. ఆయన ఆలోచనలతో శత్రు దేశాన్ని కూడా గడగడలాడించినటువంటి మహోన్నతమైన వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఆయన కొడుకు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారి కొడుకు ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉంటే ఆ కంపెనీకి ఏమైనా మేలు చేకూర్చాలని అడుగుతారేమో అని చెప్పి వాళ్ళ బిడ్డను కూడా ఆ ఉద్యోగాన్ని రాజీనామా చేయించి దేశం కోసం కష్టపడినటువంటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.